సో గైస్ నిన్న నేను నైట్ 10:30 అయిపోయిన నేను బ్లాగ్ కూడా ఏం చేయలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను మన శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ ప్రధాన గుడి ఎంట్రన్స్ ముందైతే నిలబడ్డాను. ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మన గుడి అయితే ఎలా ఉందో. సో ఇది మన టెంపుల్. మొత్తం చూస్తున్నారు కదా, బ్యారిగేట్స్ అయితే వేసేసి మొత్తం క్లోజ్ చేసి అయితే ఉంది. లోపలైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లోపలికైతే ఎవరిని అలౌ చేస్తలేరు. జస్ట్ అక్కడ కన్స్ట్రక్షన్ చేసే వర్కర్స్ ఇంకా ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవి వచ్చిపోయే లారీలు మాత్రమే అలౌ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు లోపలికి వెళ్ళకుండా చూసుకోవడానికి. సో బేసికలీ ఈ టెంపుల్ అయితే మనకి దక్షిణ కాశీగా అయితే పిలుస్తారు. ఇక్కడ దేవుణ్ణి శ్రీ రాజరాజేశ్వరి స్వామిగా పిలుస్తారు అనమాట. రాజన్న అని కూడా కొంతమంది అంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకొని కోడెని కట్టేసినాక ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఉప ఆలయాలలో ఒకటి నాగేశ్వర ఆలయం, ఇంకోటి భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ టెంపుల్. సో ఈ 3 ఆలయాలు ఖచ్చితంగా అందరూ దర్శనం చేసుకుంటారు. బద్దిపోచమ్మ ఆలయం దగ్గర బోనాలు కూడా చేస్తారు. అక్కడ బోనాలు చేసి వాళ్ళ మొక్కులను అయితే చెల్లించుకుంటారు. బద్దిపోచమ్మ ఆలయం తర్వాత ఆపోజిట్లోనే ఉంటుంది నాగేశ్వర ఆలయము. సో అవి పక్కనే ఉంటుంది. అవి 2 ఒకటేసారి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. చాలా వరకు పెద్ద అంటే ఉన్న షాపులన్నీ కూడా గులగొట్టేసారు. చూడండి, డెవలప్మెంట్ కోసం వీళ్ళు ఉన్న షాప్స్ అన్నీ కూడా గులగొట్టేసేసి ఇక్కడ రోడ్ అయితే వైడనింగ్ చేస్తున్నారు. సో ఈ రాజరాజేశ్వరి టెంపుల్లో ఇప్పుడైతే దర్శనం అలవ్ లేదు కాబట్టి ఇక్కడ అందరూ భక్తులు కూడా అందరూ భీమేశ్వర ఆలయంకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. సో మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ టెంపుల్ ఏదైతే ముఖద్వారం ఉందో అక్కడ నుంచే మనము భీమేశ్వర ఆలయం సైడ్ అయితే వెళ్తున్నాము. చాలా రోడ్ కూడా చాలా అంటే మొత్తం కట్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ మొత్తం డెవలప్మెంట్ కోసం మొత్తం అయితే అన్ని గులగొట్టేసినారు. మీరు చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో ఉంది మొత్తం టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఇవి చిన్న షాపులు. ఇక్కడ లోకల్స్ ఏం చెప్తున్నారు అని అంటే ఈ టెంపుల్ ఎప్పుడైతే కూలగొట్టడం స్టార్ట్ చేసారో అప్పటి నుంచి ఇక్కడైతే భక్తులు చాలామంది తగ్గిపోయారు అని చెప్తున్నారు. ఫెసిలిటీస్ కూడా అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అండర్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఫెసిలిటీస్ కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి ముందుతో కంపేర్ చేస్తే. అలా సండే మార్నింగ్ లేచేసరికి చాలామంది జనాలు అయితే వచ్చేసినారు ఇక్కడికి. ఇక్కడ క్రౌడ్ వచ్చేసి ఓన్లీ సాటర్డే, సండే, మండే చాలా క్రౌడ్ ఉంటారని చెప్తున్నారు. అంటే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసేసి మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు అయితే టెంపుల్స్ ఉంటాయి మనకి. టెంపుల్ దాంతోపాటు కోడే కట్టే ఈ మొక్కు ఏదైతే చెల్లించుకుంటారో టైమింగ్స్ అయితే సేమ్. సో టైమింగ్స్లో అయితే ఏం చేంజ్ లేదు. రైట్ సైడ్ మొత్తం టెంపుల్ కన్స్ట్రక్షన్, లెఫ్ట్ సైడ్ మొత్తం చిన్న షాపులు, ఒక చిన్న గల్లీ ఉందన్నమాట. ఆ గల్లీ నుంచే మనం భీమేశ్వర ఆలయం సైడ్ అయితే వెళ్తున్నాము. మేబీ మెయిన్ టెంపుల్ క్లోజ్ ఉండడం వల్లనే కొంచెం జనాలు కూడా తక్కువ వస్తున్నారు. సో పాత టెంపుల్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉండేది, చాలా ఇరుకుగా ఉండేది. దీన్ని మంచిగా డెవలప్ చేస్తున్నారని అయితే ఇక్కడ లోకల్స్ చెప్తున్నారు. ఏదైతే మెయిన్ టెంపుల్ ఉందో లోపల గర్భగుడి అది ఒక్కటి తప్పించి చుట్టుపక్కల ఉన్న చిన్న గుళ్ళని కూడా గులగొట్టేసిరంట లోపల. ఒకసారి టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనం వెళ్ళి చూసేదాకైతే తెలియదు లోపల వాళ్ళు ఏమేమి గుళ్ళు కడుతున్నారు, అసలు ఇంకా ఎలా ఉందని చెప్పేసి. చాలా పెద్దగానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారని అయితే చెప్తున్నారు. మరి చూద్దాం ఎట్లుంటుందో. సో ప్రస్తుతానికైతే మనం శ్రీ రాజరాజేశ్వరి స్వామి బద్దిపోచమ్మ అమ్మవారు కమాన్ ముందైతే ఉన్నాం. మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు టెంపుల్ నుంచి మనం స్ట్రేట్ వచ్చినాం కదా. స్ట్రేట్ వచ్చిన తర్వాత సో ఇట్లా మనకి ఒక అంబేద్కర్ స్టాచ్యూ వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి బద్దిపోచమ్మ టెంపుల్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్ అయితే బద్దిపోచమ్మ టెంపుల్ ఉంటుంది. సో నేను కూడా కొంచెం బద్దిపోచమ్మ టెంపుల్ గురించి కనుక్కోనికి ట్రై చేసి ఏంటంటే బద్దిపోచమ్మ మన శివుని చెల్లె అనిగా పిలుస్తారంట. బద్దిపోచమ్మ ఇక్కడ గ్రామ దేవత. సో ఈ టెంపుల్ అయితే చాలా ఇయర్స్ కింద కట్టినాయి, ఇప్పుడు కట్టినాయి అసలు కాదు. ఈ మన తెలంగాణలో చాలా పెద్ద దేవస్థానం వేములవాడ. ఇక్కడ ఉన్న గుడిలలో విశిష్టత ఏంటంటే ఇక్కడ నాగేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం, ఇంకా బద్దిపోచమ్మ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో. సో నాగేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం స్ట్రేట్గా మన రాజన్న సైడ్ అంటే ఫేస్ చేసి ఉంటాయి అన్నమాట. అండ్ ఓన్లీ బద్దిపోచమ్మ మాత్రం ఆపోజిట్ ఫేస్ చేసి ఉంటాయి. ఆమె అలిగి అటు సైడ్ కూర్చుందని చెప్తారు, అందుకే ఆపోజిట్ సైడ్ అయితే ఉంటుంది ఈ టెంపుల్. నుంచి చాలా పెద్ద చరిత్ర ఉంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మనకి ఇక్కడ చాలా వరకు అయితే క్రౌడ్ ఉంటారు. క్రౌడ్ అయితే చాలా ఉంటుంది ఆ టైంలో. మహాశివరాత్రి ముందు వస్తే మాత్రం ఇక్కడ నిలబడికి కూడా మనకి ప్లేస్ ఉండదు, అంత క్రౌడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీద తడకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శివరాత్రి టైంలో కట్టినారు. ఇప్పుడు ఎండ అయితే చాలా పెరిగిపోయింది. టెంపరేచర్ వచ్చేసి బయట 36 degrees వరకు అయితే ఉంది. చూడండి, ఇక్కడికి వెళ్ళే జనాలందరూ కూడా
బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్తారు. సో మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఒక చిన్న ఈ బద్దిపోచమ్మ టెంపుల్కి చూస్తుంటే ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ లాగానే ఉంది. మీరు చూడండి ఇక్కడ పెద్ద గుడి ద్వారం ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్లీ బద్దిపోచమ్మ టెంపుల్కి బోనాలు అయితే ఇగో ఈ రూట్లో అయితే వెళ్తారు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా మనకి చికెన్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ కోడిని తీసుకొని అక్కడ దేవుని దగ్గర అయితే మొక్కుతారు. సో గైస్ ప్రజెంట్లీ అయితే మనం బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మీరు వెనక చూస్తున్నారు కదా, ఇదే బద్దిపోచమ్మ టెంపుల్. దేవుని దర్శనం చేసుకొని అందరు కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు. ఆపోజిట్లో దీనికి స్ట్రేట్గానే మనకి నాగేశ్వర టెంపుల్ ఉంటుంది. ఇది చాలా చిన్న టెంపుల్, కానీ వేములవాడలో ఉన్న 3 ఉప ఆలయాలలో ఇది మెయిన్. చాలామంది వాళ్ళ మొక్కులు చెల్లించుకోనికి అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఇలా మీరు కూడా వేములవాడగా ఈ బద్దిపోచమ్మ టెంపుల్, నాగేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం ఖచ్చితంగా విజిట్ చేయండి. మనం ఈ గుడి చరిత్ర తెలుసుకుంటే 750 సంవత్సరంలో ఈ గుడి అయితే తూర్పు చాళుక్యులు నిర్మించినారు. అయితే అంతకంటే ముందు ఇక్కడ మహాభారతంలో మనకి పాండవులైన 3వ సోదరుడు అర్జున్ యొక్క మునిమన్మడు రాజా నరేంద్రుడు తను ఒక బ్రాహ్మణ హత్య చేస్తాడు. అది చేసినందువల్ల ఆయనకి కుష్టి వ్యాధి అయితే వస్తుంది. ఆ కుష్టి వ్యాధి నివారించుకోవడానికి ఇక్కడ ఉన్న ధర్మగుండంలో తను స్నానం చేయడానికైతే వస్తాడు. స్నానం చేసే టైంలో ఈ శివుడైతే తనకు ప్రత్యక్షమయ్యి దర్శనమిస్తాడు అనమాట. సో ఇప్పుడు మనం చూసే శివలింగం ఏదైతే ఉందో గుడిలో రాజా నరేంద్రుడే అక్కడ ప్రతిష్ఠించాడు. అదే మనం ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నాము. కోడెను కట్టడం అనే ఈ పద్ధతి ఎలా వచ్చిందనంటే, అప్పట్లో ఈ ప్రాంగణం అంతా కూడా అడవి ఉంటుండే. అయితే చిరుత పులులు వచ్చి అన్ని ఆవులను దూడలన్నీ చంపి తినేసేవన్నమాట. సో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలందరూ ఇక్కడ దేవుణ్ణి మొక్కి ఒక కోడెనైతే దానం చేసేవారు, అవి మంచిగా ఉండాలని చెప్పి. సో ఆ ఆచారం ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారు ప్రజలు. సో ఇప్పుడున్న పరిస్థితిలో మన కోడెనైతే అందరూ ఇవ్వలేరు కాబట్టి అక్కడ మనకి 200 రూపీస్ టికెట్ తీసుకొని ఆ కోడె మొక్కుడు అయితే చెల్లించుకుంటున్నారు భక్తులు అని ఇక్కడ చెప్తారు. సో గైస్ చూసినారు కదా, లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది. జనాలు చాలామంది వచ్చినారు. ఇవాళ సండే కదా, సో మొత్తం ఇక్కడే ఉన్నారు. నేనైతే ఇప్పుడు దర్శనం ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి నేను బయటికి వెళ్తున్నాను. మీకు జస్ట్ లైన్లో క్రౌడ్ ఎలా ఉంది, ఆ జనాలు ఆ హడావిడి ఎలా ఉందో చూపించడానికి నేను మళ్ళీసారి లైన్లోకి అయితే వచ్చినాను. సో నేను మళ్ళీ ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాను లైన్లోకి వెళ్ళి. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock అవుతుంది. సో మెయిన్ టెంపుల్ ఏదైతే మెయిన్ గుడి ఉందో అది ఇంకా 2 years టైం పడుతుంది అంట ఓపెన్ అవ్వడానికి. సో లోపల టెంపుల్లో లోపల ఉన్న చిన్న చిన్న గుళ్ళని, అంటే గర్భగుడి ఒక్కటి తప్పించి మిగతా అన్నీ కూడా గులగొట్టేసిరంట. ఇంకొక 2 years వరకు అయితే ఈ భీమేశ్వర ఆలయంలోనే దర్శనం అయితే చేసుకోవాలి. మెయిన్ టెంపుల్లో ఇప్పుడు దర్శనంకి అయితే అలౌ లేదు, ఎవరికి చూడడానికి కూడా అలౌ చేయట్లేదు ఎవరిని. చాలా పెద్ద ప్లేస్లో చాలా మంచిగా అయితే టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తుందని ఇక్కడ లోకల్స్ చెప్తున్నారు. బద్దిపోచమ్మ టెంపుల్ నుంచి మనం స్ట్రేట్గా వస్తే మన భీమేశ్వర ఆలయం దగ్గరికి అయితే వస్తాము. ఇదే భీమేశ్వర ఆలయం. దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ లైన్ మనకి భీమేశ్వర ఆలయం టెంపుల్ బయటికి రాగానే మనకి రైట్ సైడ్ అయితే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇదే మన ప్రసాదం కౌంటరు. సో మీరు దర్శనం చేసుకొని బయటికి రాగానే మీకు ప్రసాదం కౌంటర్ అయితే రైట్ సైడ్లో ఉంటుంది. అండ్ స్ట్రేట్గా వెళ్తే మనకి కోడెను కట్టే దారి అని కూడా మనకు కనిపిస్తుంది. సో నేను మీకు చెప్పిన కదా, నేను కోడెను కట్టడం అనేది ఇక్కడ ఒక ఆచారము. దానికి 200 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని మనం కోడెను కట్టడానికి అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. అండ్ కోడెని కట్టిన తర్వాత కూడా దర్శనం చేసుకోవచ్చు, కట్టక ముందు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. సో కట్టినాక చాలా వరకు అయితే కట్టినాక దర్శనం చేసుకుంటారు. సో మీరు లెఫ్ట్ సైడ్లో ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే దర్శనం లైన్. మనం నిన్న ఇలానే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ లైన్ అయితే చాలా పెద్ద ఉంటుంది. ప్రస్తుతానికైతే
గుడి లోపటైతే క్రౌడ్ ఉంది, గుడి బయట లైన్లో అయితే అంతవరకు క్రౌడ్ లేదు. క్రౌడ్ అంతా కూడా మనకి బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గర అయితే కనిపిస్తుంది. వింటున్నారు కదా, ఓం నమ శివాయ అని చెప్పేసి మనకి సౌండ్ వినిపిస్తుంది. సో గైస్, ఇది మన ప్రస్తుత పరిస్థితి వేములవాడలో. టెంపుల్ అయితే ఇంకా 2 years వరకు అయితే ఓపెన్ కాదని చెప్తున్నారు. అండ్ అప్పటి వరకు మనం ఇక్కడ భీమేశ్వర ఆలయం ఉందిగా, అందులో దర్శనం చేసుకోవాలి. అండ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 4 to ఈవినింగ్ 9 o'clock వరకు అయితే ఉంటుంది. సో గైస్, నాకు తెలిసినంత వరకు నేను మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేసినాను. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి, సో దట్ నా వీడియోస్ అయితే మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వేములవాడ.